హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప వెంకట్ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు నేను మార్నింగే లేచాను అనమాట. సో ఆల్మోస్ట్ మనకి ఇంట్లో పనులు అనేది కంపల్సరీ ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ 5 o'clock అని లేచాను అనమాట. లేచి ఫేస్ వాష్ చేసుకున్నాను. చూసారు కదా, ఆవలింపులు కూడా వచ్చేస్తున్నాయి. సో ఆయన కూడా ఆపుకోవాలి. సో మనం బట్ ఏంటంటే మనం కొంచెం ఎర్లీగా లేస్తేనే పిల్లలకు హడావుడి లేకుండా వంట అనేది మనం కంప్లీట్ చేసేసుకోవాలి. సో నేను లేచేసి కొంచెం ప్రిపేర్ చేసుకొని రైస్ అనేది పెట్టడం జరిగిందనమాట. సో మా పిల్లలు అందరూ నిద్రపోతున్నారు. సో మనకు కొంచెం తొందరగా లేవడం వలన మనకు ఈజీగా అన్ని పనులని చేసుకుంటాం. సో రైస్ అనేది ఇక్కడ పెట్టాను. నేను రైస్ కుక్కర్లో మ్యాక్సిమం పెడతాను. ఇక్కడ సొరకాయ, ఆనియన్స్, టమాటోస్ అని పాలు పోసి చేద్దామని చెప్పేసి కట్ చేసి ఉంచుకున్నాను అనమాట. సో మ్యాక్సిమం నేను ఇవన్నీ రైస్ పెట్టినప్పుడే చేస్తూ ఉంటాను. సో ఇక్కడ నేను ఓమ వాటర్ అనేది పెట్టుకుంటున్నాను అనమాట. సో కొంచెం మన పనులు మనం చేసుకుంటూ కొంచెం గోరువెచ్చని వాటర్ అవి తాగుతుంటే కొంచెం హెల్త్ కూడా మంచిది కాబట్టి నేను ఇక్కడ నైటే కిస్మిస్లు, బాదం అనేది నైట్ నానబెట్టి ఉంచుకున్నాను అనమాట. ఇవి హెల్త్కి చాలా మంచిది. సో నేను ఇలాగే వాటర్ కూడా తాగితే కూడా మనకు హెల్త్ కాన్షియస్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో అందుకోసమే ఈ రెండు కలిపి నానబెట్టి వాటర్తో సహా తీసుకుంటాం అనమాట మేము, పిల్లలు కానీ. సో అలాగే కొన్ని శనగలు కూడా నానబెట్టి ఉంచుకున్నాను. సో అప్పుడప్పుడు శనగలు కూడా తింటే హెల్త్కు చాలా మంచిది అనమాట. సో మనకు ఏ ప్రాబ్లం లేకుండా హెల్త్ అనేది కొంచెం బాగుంటుంది. సో నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ నేను చింతపండు పులిహోర అనేది ప్రిపేర్ చేద్దామని చేస్తున్నాను. సో మా పిల్లలు పులిహోర అడిగారు ఈరోజు బాక్స్కి. అందుకోసమే నేను మ్యాక్సిమం చింతపండు పులిహోరని ప్రిపేర్ చేస్తుంటాను. సో అక్కడ రైస్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ సోరకాయ కర్రీని ప్రిపేర్ చేద్దామనేసి పెట్టేశాను అనమాట. సో ఇదంతా చాలా మగ్గాలన్నమాట. సో నేను ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ కుక్ చేసుకుంటున్న టైంలోనే నేను కొన్ని మన వాటర్ అనేది పెట్టుకున్నాను కదా, వామ్ వాటర్ పెట్టుకున్నాను. సో మనం ఇట్లా వామ్ అనేది వడబట్టకుండా ఇలాగే తీసేసుకోవాలి. సో చాలా హెల్త్కి అనేది మంచిది అనమాట ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే. సో ఇక నేను 5:30కి అనేది కంపల్సరీ వామ్ వాటర్ అనేది తాగుతున్నాను. సో డైలీ కాకుండా నేను అప్పుడప్పుడు అయినా తాగుతాను. ఎందుకంటే ఒక్కొక్క రోజు పని హడావుడిలో మర్చిపోతుంటాను. సో గుర్తుకొచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ పెట్టుకుంటాను అనమాట. మా పిల్లలు కూడా డైలీ ఏమి ఇవ్వను. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఈ ఓమా అనేది కొంచెం వాళ్ళకు వగరుగా అలా అనిపిస్తుందని వాళ్ళు తాగడానికి ఇష్టపడరు. సో అందుకోసమే ఈరోజు నేను మాత్రమే పెట్టుకున్నాను. వాళ్ళకి మాత్రం ఇక్కడ హాట్ వాటర్ అని పెట్టేశాను. సో డైలీ డే బై డే అనేది కంపల్సరీ ఇస్తాను. సో ఒకరోజు ఇలా కొంచెం నార్మల్ వాటర్ ఇస్తే కూడా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయి తాగుతారు. సో ఇక్కడ నేను వాళ్ళ కోసం లంచ్లోకి ఇక్కడ పులిహోర అనేది చేశాను. సో ఇక్కడ నేను సొరకాయ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో ఎందుకంటే నేను ఇక్కడ పాలు వేసి చేయాలి కాబట్టి చేస్తానని చెప్పాను కదా, అందుకోసమే నేను మీకు చూపిస్తున్నాను. సో నేను ఇక్కడ కర్రీ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. బట్ ఏంటంటే నేను ఇక్కడ పాలు అనేది కాచి చల్లార్చిన తర్వాత ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. సో కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కూడా యాడ్ చేసుకుంటే సో బెటర్గా బాగుంటుంది అనమాట కర్రీ అనమాట. సో ఇదనమాట నేను చేస్తున్న సొరకాయ పాలు వేసి సొరకాయ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. సో డన్ అనమాట ఈ కర్రీ. సో మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. నా వంట కూడా కంప్లీట్ అయిపోయింది. నేను ఈరోజు ఫ్రైడే కాబట్టి కొంచెము ఇంకా అంతా క్లీన్ అని చేసుకొని ఊడ్చి అంతా క్లీన్ చేసుకొని నేను తలస్నానం అనేది చేసేసరికి ఇప్పుడు 8:15 అనేది అవుతుంది. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతనే కదా మనం ఏదైనా పని చేసుకోవాలంటే కొంచెం ఫ్రీగానే చేసుకుంటాం. వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం హడావుడిగా ఉంటుంది. సో ఈరోజు పూజ కోసం నేను ఇక్కడ భక్షాలు చేద్దామని ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ శనగపప్పు అనేది కుక్కర్లో వేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఒక 2 విజిల్స్ 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది అనమాట. ఎక్కువ విజిల్స్ అనేది పెట్టేస్తే మనకు పప్పు అనేది చాలా స్మాష్ అయిపోతుంది. పూర్ణం అనేది అంత బాగా ఉండదన్నమాట. సో 2 విజిల్స్ 3 విజిల్స్ పెట్టుకుంటే మనకు ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది అనమాట. సో నేను ఇక్కడ మినిమం వాటర్ అనేది వేసుకొని మరీ ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా వాటర్ అనేది వేసుకొని ఇలా స్టవ్ పైన పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకున్నాను. ఒక 3 విజిల్స్ వరకు అది రెడీ అవుతుంది. సో ఇందులో నేను 1 కప్పు మైదాపిండి అనేది వేసుకుంటున్నాను. 1 కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను. 2 సమపాలలో వేసుకొని నేను ఇక్కడ కొంచెం వాటర్ అనేది తీసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఈ 2 నేను బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ 2 బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ అనేది వేసుకొని మనం బాగా కలుపుకోవాలన్నమాట. మరీ మెత్తగా లేకుండా మరీ గట్టిగా లేకుండా మామూలు
కలుపుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ కాబట్టి ఇప్పుడు సో నేను ఇక్కడైతే కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇక్కడ బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. సో చూసారు కదా ఎంత మెత్తగా ఉందో. సో ఇలాగే మెత్తగా ప్రెస్ చేసుకున్న తర్వాత నేను ఇందులో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసేసుకొని మరి టోటల్గా మరీ గట్టిగా లేకుండా, ఎందుకంటే మనం పూర్ణం అది రెడీ చేసుకునే లోపు ఇంకొంచెం టైం పడుతుంది కాబట్టి ఇది ఆరిపోకుండా ఉండడానికి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. మరి ఎక్కువగా పలుచగా కానీ మరీ గట్టిగా కూడా ఉండకూడదు. సో నేను ఇక్కడ బెల్లం అనేది నేను ఇక్కడ కట్ చేసి ఉంచుకుంటున్నాను అన్నమాట. సో ఈ బెల్లం అయితే సరిపోతుంది నేను చేయాలనుకున్న వాటికి. సో ఇక్కడ నేను కుక్కర్లో శనగపప్పు పెట్టి ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాను కదా, అది కూడా ఆల్మోస్ట్ డన్ అనమాట. సో చూసారు కదా, మన వాటర్ అనేది ఎక్కువ వేసుకోకుండా మామూలుగా వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో అందుకోసమే నేను ఇక్కడ చూసారు కదా, శనగపప్పు అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. మనం ఇలా బ్రేక్ చేస్తే మనకు ఇలా పలుగులాగా వచ్చేయాలన్నమాట. అలా వచ్చేసిన తర్వాత నేను ఇక్కడ జాలీగా ఉన్న ఒక బౌల్ అనేది తీసుకొని మనం ఈ వాటర్ అనేది ఇందులో వడగొట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను. సో మ్యాక్సిమం బట్ ఏంటంటే ఈ వాటర్ అనేది మనం చారులాగా పెట్టుకోవచ్చు. సో నేనైతే ఇంకా వద్దనుకొని అదంతా తీసేస్తున్నాను అనమాట. వాటర్ అనేది వదిలేస్తున్నాను. సో ఇదంతా కొద్దిసేపు ఒక 5 మినిట్స్ మనం ఆరబెట్టుకుంటే ఈ పప్పు అనేది అంటుకోకుండా మంచిగా అనేది మిక్స్ అనేది అవుతుంది అన్నమాట. సో నేను ఇదంతా కొద్దిసేపు ఒక 5 మినిట్స్ ఆరబెట్టేస్తున్నాను. సో ఇలా గాలికి వదిలేసాను బెటర్ అని అలా వదిలేస్తున్నాను. సో నెక్స్ట్ నేను ఇక్కడ మిక్సీ జార్ అనేది తీసుకొని ఆల్మోస్ట్ 5 మినిట్స్ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని పప్పు బెల్లం అనేది ఇందులో యాడ్ చేసేసుకొని మిక్స్ పట్టేసుకుంటున్నాను. సరే మెత్తగా మరి మిక్స్ పట్టేసుకుంటేనే మనకు పూర్ణం భక్షాలు, సో మేమైతే భక్షాలు అని అంటాము. సో భక్షాలకు చాలా బాగా అనిపిస్తాయి. ఇలా పూర్ణం కూడా మెత్తగా అనేది మిక్స్ పట్టుకోవాలి. సో టోటల్గా నేను అంతా మిక్స్ పట్టేసుకున్నాను. చూసారు కదా, పూర్ణం చాలా చక్కగా చిక్కగా చాలా బాగా అనిపించింది. సో ఇలానే మనం మిక్స్ పట్టుకుంటే చాలా బాగుంటుంది. రోట్లో కూడా రుబ్బుకోవచ్చు. సో మ్యాక్సిమం నేను ఇంకా అవన్నీ చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేనైతే మిక్సీలో వేసుకొని పట్టేసుకున్నాను. సో పిండి ఆల్మోస్ట్ మెత్తగా మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మనం ఇందులో కొంచెం మనకి ఎంత కావాలో ఆ సైజులోనేమో పూర్ణం అనేది పెట్టుకొని ఇలా మెల్ట్ చేసేసుకోవాలి. పిండిలో మెల్ట్ చేసేసుకొని ఇలా రౌండ్గా షేప్ చేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా రౌండ్గా చేసేసుకోవాలి. అప్పుడే మనకు పూర్ణం అనేది బయటికి రాకుండా ఉంటుంది. సో నేనైతే ఇక్కడ రోటీ మేకర్లో చేస్తున్నాను. రోటీ మేకర్ తీసుకొని ఇంకా అప్పుడే పూర్ణానికి ఒక కవర్ అనేది నేను ఇంకా అడగలేదు కాబట్టి షాపులలో ఉంటాయి. సో నేను ఇప్పుడు ఈ ఫ్రీడమ్ ఆయిల్ కవర్ ఉంది కాబట్టి దీంట్లోనే అడ్జస్ట్ చేసుకొని చేద్దామని ఇది తీసుకున్నాను. సో ఇందులో కూడా చేసుకోవచ్చు, ఎమర్జెన్సీ అనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. సో చూసారు కదా, కొంచెం కవర్ అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి పూరి మనకు భక్షం కూడా కొంచెం చిన్నగా అనేది వచ్చేస్తుంది. సో అందుకోసమే నేను మిడిల్లో వేసుకొని మళ్ళీ కొంచెం మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఆల్రెడీ నేను పెనం అనేది పెట్టేసుకున్నాను. అది బాగా హీట్ కూడా అయిపోయింది. సో చూసారు కదా ఎలా పొగలు వచ్చేస్తున్నాయో. సో మ్యాక్సిమం చాలాసేపు నుంచి పెడుతున్నాను నేను, బాగా హీట్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ నేను చేసిన భక్షం అనేది దీనిపైన వేసి కొంచెం నెయ్యి అనేది అప్లై చేసుకున్నాను. సో కొంచెం ఆయిల్ వాడుతున్నాను. ఇక్కడ నేను కాల్చుకోవడానికి నెయ్యి అనేది వాడుతున్నాను అనమాట. చాలా బాగా అనిపిస్తుంది, చాలా టేస్ట్ కూడా ఉంటాయి అనమాట మనము నెయ్యి అనేది వాడి భక్షాలు చేసుకుంటే. సో నేను ఇక్కడ భక్షాలు అనేది ఈరోజు ఫ్రైడే కదా, అమ్మవారికి కొంచెం చేసి పెడదాము ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో వీలు అవ్వక ఉదయం పిల్లలకు హడావుడి అలా ఉంటుంది కాబట్టి చేయలేకపోయాను అనమాట. సో ఈరోజు కొంచెం టైం చూసుకొని ఎలాగైనా చేసేయాలి అని చెప్పేసి ఒక్కరు ఉండడం వల్ల ఏంటంటే ఇలా ప్రెస్ చేసుకొని కాల్చుకునేసరికి చాలా టైం పడుతుంది. సో ఇద్దరు ఉంటేనంటే ఆల్మోస్ట్ ఫాస్ట్గా అనేది చేయాలనుకున్నా ఫాస్ట్గా అవుతుంది. సో ఒకరు ఉంటే ఎలాగూ లేట్ అవుతుంది. సో నేను ఇలా భక్షాలు అనేది ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. సో అందుకోసమే ఇంకా నేను రెడీ చేసి చూసారు కదా ఎలాగో వంట చేయాలి, మళ్ళీ ఇవి భక్షాలన్నీ రెడీ చేసేలోపు ఎప్పటిలాగానే చెమటతో ఉండిపోతాను కాబట్టి నేను ఇక్కడ స్నానం చేసి డైరెక్ట్ వంటకే వచ్చేసాను అనమాట. రెడీ కూడా అవ్వలేదు. ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏంటంటే నేను ఇంకా భక్షాలు చేయడం స్టార్ట్ చేశాను. ఒక 15 అలా అయిపోయి ఉంటాయి అనమాట.
ఇలా భక్షాలు అనేది నేను ఇలా మొత్తం టోటల్గా రెడీ చేశాను అనమాట. ఫస్ట్ టైం నేను ఒక్కదాన్నే భక్షాలు చేశాను. సో ఎనీథింగ్ ఏదైనా నేను ఒక్కదాన్నే చేస్తాను మ్యాక్సిమము. కాకపోతే భక్షాలు అనేది ఒక 2 పీపుల్స్ ఉంటే, ఇద్దరు ఉంటే మాత్రం కొంచెం ఫాస్ట్గా అనేది అవుతుంది. సో ఈ ఫస్ట్ టైం నేను ఒక్కదాన్నే చేశాను అనమాట. సో భక్షాలు చేసేసి అమ్మవారికి నైవేద్యం అనేది పెట్టేసి పూజ అనేది చేసుకున్నాను సింపుల్గా. సో ఇదండి నా పూజ. చాలా సింపుల్గా ఎవ్రీ ఫ్రైడే నేను మ్యాక్సిమం ఇలాగే చేసుకుంటాను. సో పూజ చేసిన తర్వాత నేను రెడీ అయిపోయాను అనమాట. సింపుల్గా ఇంట్లోనే ఉంటాను కాబట్టి మ్యాక్సిమం ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను. సో జుట్టు కూడా వేసుకొని ఇంకా ప్రసాదం అనేది తీసుకొని తిందాం అనేసి భక్షాలు అనేది తీసుకున్నాను. సో ఇక్కడ ఒక భక్ష్యం అనేది తీసుకున్నాను. సో చాలా బాగా అనిపించింది. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఇలా పొరలుగా చాలా బాగా అనిపిస్తుంది. పూర్ణం కూడా చాలా మెత్తగా ఎంత బాగా కనిపిస్తుంది. సో ఇదండి నేను చేసిన భక్షాలు అనమాట. చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. సో నేను తిన్నాను, మా వారు కూడా తిన్నారనమాట. పిల్లలు ఆల్మోస్ట్ స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు వచ్చాక కొంచెం సర్ప్రైజ్గా ఫీల్ అయ్యి కూడా తింటారు. సో ఇదండి నేను ఈరోజు చేయాలనుకున్న వీడియోను. నేను మార్నింగ్ లేచి ఏమేమి చేశాను అనేది మీతో షేర్ చేసుకోవాలని చూపిస్తున్నాను. సో మా పిల్లలు ఉంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. సో బట్ వాళ్ళు ఏంటంటే స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి సో ఈవినింగ్ వచ్చేసి తింటారు. సో నా వీడియో కానీ మీకు అందరికీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ పుష్ప వెంకట్ టాక్స్. థ్యాంక్ యూ.